హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియోస్కి లైక్స్, కామెంట్స్, షేర్ చేస్తున్న నా మిత్రులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇక కథలోకి వెళ్తే తొలి ముద్దు ఎపిసోడ్ నెంబర్ 50. యష్ శృతి ఇంటి గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి పంపించమని సెక్యూరిటీని అడుగుతుంటాడు. మేడం ఎవరిని పంపించొద్దని చెప్పింది అని అంటాడు సెక్యూరిటీ. అక్కడ నా శృతి సినిమా ఫ్లాప్ అయిన బాధలో ఉంది. తనకి ఇప్పుడు నా అవసరం కావాలి. ముందు గేటు తీ అంటూ దబాయిస్తుంటాడు యష్. మిమ్మల్ని ఎప్పుడు లోపలికి పంపించొద్దని మేడం ఆర్డర్ వేసింది. మిమ్మల్ని పంపిస్తే నా ఉద్యోగం పోతుంది. నేను మిమ్మల్ని పంపించను. ఇక్కడి నుంచి వెళ్ళండి అని అంటాడు సెక్యూరిటీ. నన్ను పంపిస్తావా లేకపోతే నిన్ను చంపేసి వెళ్ళమంటావా అని వాదనకు దిగుతాడు యష్. శృతి అప్పుడే కారిడార్లోకి వచ్చి ఏంటి ఆ గోల సెక్యూరిటీ అంటూ కేక వేస్తుంది. చూడండి మేడం, అతను లోపలికి వస్తానని గోల చేస్తున్నాడు అని అంటాడు సెక్యూరిటీ. శృతి ప్లీజ్, నేను లోపలికి రావడానికి పర్మిషన్ ఇవ్వు. రోజు గోడలెక్కి రావాలంటే నా వల్ల కావడం లేదు అని అంటాడు యష్. నా చిరాకులో నేనుంటే వీడొకడు. లోపలికి రమ్మనకపోతే ఇలాగే గోల చేస్తాడు అని అనుకొని అతన్ని పంపించే సెక్యూరిటీ అని అంటుంది. సరే మేడం అంటూ సెక్యూరిటీ గేట్ తీస్తాడు. శృతి కోపంగా చూస్తూనే లోపలికి వెళ్ళి మంగమ్మ ఒక కాఫీ తీసుకురా అని సర్వెంట్కి చెప్తూ సోఫాలో కూర్చుంటుంది. అలాగే మేడం అని వినిపిస్తుంది లోపల నుంచి మంగమ్మ గొంతు. ఈలోపు యష్ అక్కడికి వచ్చి శృతి పక్కన కూర్చొని సినిమా ఫ్లాప్ అయినందుకు బాధపడుతున్నావా శృతి అని అడుగుతాడు జాలీగా చూస్తూ. నా పక్కన కూర్చోపోతే ఆ ఎదురుగా కూర్చోవచ్చు కదా అని అంటుంది కోపంగా చూస్తూ. ఎదురుగా కూర్చునేది నీ పరాయి వాళ్ళు, నీ పక్కన కూర్చునేది నీ సొంత వాళ్ళు అని అంటాడు యష్ తనకి ఇంకా దగ్గరగా జరుగుతూ. ప్లీజ్ యష్, నన్ను విసిగించకు. ఇప్పటికే మొదటి సినిమా ఫ్లాప్ అయినందుకు నేను చాలా డిసప్పాయింట్లో ఉన్నాను అని అంటుంది. నువ్వు ఇలా బాధలో ఉంటావని నేను వచ్చాను శృతి అని అంటుండగానే మంగమ్మ ఒక కాఫీ కప్తో అక్కడికి వస్తుంది. శృతికి కాఫీ కప్ అందిస్తూ మీకు కూడా తెస్తాను ఉండండి బాబు అని అంటుంది. అతనికి కాఫీ ఇవ్వమని నేను చెప్పలేదు కదా, మరెందుకు అతను కాఫీ తెస్తానంటున్నావు అని అడుగుతుంది శృతి మంగమ్మ వైపు కోపంగా చూస్తూ. అంటే ఎదురుగా మనిషిని పెట్టుకొని మీరు కాఫీ తాగడం బాగోదు కదా మేడం అని అంటుంది. నాకు కాఫీ వద్దులే మంగమ్మ అని అంటాడు యష్. నాకు కూడా వద్దులే, వెనక్కి తీసుకెళ్ళు అంటూ శృతి తిరిగి కాఫీని వెనక్కిస్తుంది. సరే మేడం అని చెప్పి మంగమ్మ కాఫీ తీసుకుని వెళ్ళిపోతుంది. ఇది శృతి ప్రేమంటే అంటాడు. కాఫీ తిరిగి ఇవ్వడం ప్రేమ అంటారా అని అడుగుతుంది కోపంగా చూస్తూ. నన్ను ఎదురుగా పెట్టుకొని కాఫీ తాగలేకని అలా అని నాకు కాఫీ ఇవ్వడానికి నీకు ఇగో అడ్డు వచ్చే వెనక్కి పంపించావు అని అంటాడు. నీ ఇష్టం వచ్చినట్టు అనుకో యశోధర్, కానీ నేను మాత్రం నిన్ను ప్రేమించడం లేదు అని అంటుంది కోపంగా చూస్తూ. గతం గుర్తొస్తే నువ్వే నా వెంట పడతావులే కానీ నాకు హీరోగా ఆఫర్ వచ్చిన రోజే నీ సినిమా ఫ్లాప్ కావడం ఏంటి అని అడుగుతాడు. ఏంటి, ఆఫర్ వచ్చిందా? మళ్ళీ లాఠీ దెబ్బలు తినడానికి రెడీ అయ్యావా అని అడుగుతుంది కాస్త వెటకారంగా. నిజంగానే ఈసారి సినిమా ఆఫర్ వచ్చింది, కానీ వచ్చిందని సంతోషం కాసేపు కూడా లేదు. నీ సినిమా ఫ్లాప్ అయ్యేసరికి నా మనసులో ఆ సంతోషాలు పోయి బాధ మొదలైంది అని అంటాడు. నా గురించి అంత బాధపడాల్సిన అవసరం లేదులే. ఈ సినిమా పోయినా నా చేతిలోకి కొన్ని సినిమాలు వచ్చాయి, అవి చేసుకుంటాను అని అంటుంది. అయితే ఇంకేంటి, ఇది నిజంగానే గుడ్ న్యూస్. ఈ గుడ్ న్యూస్ని హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుందామా అని అడుగుతాడు కన్నీగీటుతో. ప్లీజ్ యశోదర్, నన్ను విసిగించకు. నీకు సినిమా ఆఫర్ వచ్చిందని విషయం చెప్పడానికి వచ్చావు కదా, ఓకే, ఆల్ ది బెస్ట్ అని అంటుంది. అదే నీ గతం గుర్తునుంటే నేను చెప్పే గుడ్ న్యూస్కి నువ్వే బాగా సెలబ్రేట్ చేసేదాన్ని. అప్పటి శృతికి ఇప్పటి శృతికి ఎంత తేడా కనిపిస్తుందో అని అంటాడు బాధగా చూస్తూ. నీ ప్రేమ టార్చర్ నేను కూడా భరించలేకపోతున్నాను. ఆ గతం ఏదో గుర్తొస్తే బాగుండని నేను కూడా కోరుకుంటున్నాను అని అంటుంది. యష్ ప్రేమగా శృతి చేతులు పట్టుకొని ఆ క్షణాలు త్వరగా రావాలని కోరుకో శృతి. ఎందుకంటే నీ ఎడబాటుని భరించలేకపోతున్నాను. ఎప్పుడు నా మీద ప్రేమ కురిపించే శృతి ఇలా కోపంగా మాట్లాడుతుంటే తట్టుకోలేకపోతున్నాను అని అంటాడు. నీకు నీ భార్య అంటే ఇష్టం లేదా యశోధర్ అని అడుగుతుంది. ఇప్పుడు తన విషయం ఎందుకు తీసుకొస్తున్నావు అని అడుగుతాడు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు యశోధర్ అని అంటుంది. ఇష్టమే, కానీ ఆ ఇష్టం ఒక స్నేహితురాలిగా మాత్రమే, భార్యగా కాదు అని అంటాడు. తనని భార్యగా ప్రేమించవచ్చు కదా అని అడుగుతుంది. నా మనసులో నిన్ను పెట్టుకొని తనని ఎలా ప్రేమిస్తాను అని అడుగుతాడు. శృతికి వారిద్దరి మధ్య జరిగిన సంభాషణ కూడా గుర్తొస్తూ, నీ భార్యను వివస్త్రంగా చూసినా కూడా తన మీద నీకు ఎలాంటి ఫీలింగ్స్ కలగలేదా అని అడుగుతుంది. ఈ విషయం నీకెలా తెలుసు
అని అడుగుతాడు ఆశ్చర్యంగా చూస్తూ. ఆ రోజు మీరు మాట్లాడుకునేటప్పుడు ఫోన్ కట్ కాలేదు. ఆ మాటలన్నీ నేను విన్నాను అని అంటుంది. అలా ఒకరి మాటలు వినకూడదని తెలీదా అని అడుగుతాడు కాస్త కోపంగా. తెలుసు, కానీ మీ భార్య మాటలు వినేసరికి ఏం జరుగుతుందా అన్నట్టుగా వింటూ ఉండిపోయాను. తనని అలా బాధ పెట్టడం మంచిది కాదు యశోధర్. అందుకే మీరిద్దరు కలిసిపోండి అని అంటుంది. అదే నీ గతం గుర్తొస్తే ఇలా మాట్లాడు శృతి. నువ్వే దీక్షని మన జీవితంలో నుంచి వెళ్ళిపోమ్మంటావు. నన్ను ముద్దు పెట్టుకున్నట్టుగా తను చిత్రం గీస్తేనే నువ్వు తట్టుకోలేక తన చెంపన కొట్టావు. అందుకే ఆ నమ్మకంతోనే చెప్తున్నా అని అంటాడు. అలాంటప్పుడు నాకు గతమే గుర్తు రావద్దనుకుంటున్నాను. ఎందుకంటే ఒకరి సంసారాన్ని విడదీయటం పాపం కదా అని అడుగుతుంది. యష్ బాగా నవ్వి, ఇవాళ రేపు ఎవరి స్వార్థం వాళ్ళు చూసుకుంటుంటే పాపం పుణ్యమని లెక్కలు వేసుకుంటున్నావేంటి శృతి? ఎప్పటికైనా నీకు గతం గుర్తుకు రావాల్సిందే. మనమిద్దరం కలిసి పోవాల్సిందే. ఎప్పటికైనా ఇది జరిగి తీరాల్సిందే అంటూ మొండిగా వాదిస్తాడు. సరేలే, నాకు గతం గుర్తొచ్చినప్పుడు చూద్దాంలే. నేను సినిమా పోయిందనే బాధలో ఉన్నాను. కాస్త నన్ను వదిలే యశోదర్ అని అంటుంది. నేను కూడా నిన్ను ఎక్కువేమి బాధ పెట్టనులే. మరి కొద్ది రోజుల్లో నేను కూడా సినిమా చేయబోతున్నా కాబట్టి బిజీ అయిపోతాను. నిన్ను కలవటానికి కూడా కష్టం అవ్వచ్చు. ఈ విషయం చెప్పిపోదామని వచ్చాను. అలాగే సినిమా పోయిందని నువ్వు కూడా వర్రీ అవ్వకు. నీ చేతిలో ఇంకా సినిమాలున్నాయి కాబట్టి నీ పర్ఫార్మెన్స్ వాటిల్లో చూపించు. ఆల్ ది బెస్ట్. ఏదైనా ఉంటే నాకు ఫోన్ చెయ్యి. నేను మాత్రం డైలీ నీకు ఫోన్ చేస్తూనే ఉంటాను. ఇక వెళ్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు. శృతి ఆ రోజు వాళ్ళిద్దరి మధ్య జరిగిన సంభాషణ గుర్తు తెచ్చుకుంటూ తన భార్యని అలా చూసినా కూడా నా పేరుని కలవరిస్తున్నాడంటే నిజంగానే హీ ఈజ్ వెరీ గ్రేట్ అని ఆలోచిస్తూ ఉంటుంది. సినిమా షూటింగ్ మొదలయ్యేటప్పటికి యష్ పూర్తిగా జిమ్లో గడుపుతూ ఫిట్నెస్ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటాడు. దీక్ష యష్ మధ్య అంతగా మాటలు లేకపోయినా యష్ ప్రతి కదలికను దీక్ష గమనిస్తూనే ఉంటుంది. ఒకరోజు నైట్ 10 అవుతుండగా యష్ ఇంటికి చేరి, రేపు మంచి రోజంటమ్మా, సినిమా షూటింగ్ రేపే స్టార్ట్ అవుతుంది అని అంటూ తల్లిదండ్రులకు చెప్తాడు. ఓ పక్కగా నిలబడిన దీక్ష కూడా అది విని వాళ్ళతో పాటు సంతోషపడుతుంది. రేపు మీరు పూజ దగ్గరికి రావాలి నానా అని అంటాడు యష్ తల్లిదండ్రులను చూస్తూ. దీక్ష కూడా చెప్పరా అని అంటాడు ప్రతాప్ గారు. యష్ ముభావంగా తన దగ్గరికి వెళ్ళి చూస్తూ, మన ఫ్రెండ్స్ అందరూ కూడా రేపు పూజకు వస్తున్నారు దీక్ష. నువ్వు కూడా నా స్నేహితురాలుగా పూజకు రావాలి అని ఆహ్వానిస్తాడు. ఆ పిలుపు చూసి దీక్ష ఆశ్చర్యపోతుంటే, అదేమి పిలుపురా అని అడుగుతాడు ప్రతాప్ గారు. దీక్ష నాకు భారీగా కాదు, నాకు స్నేహితురాలుగా రావాలి. ఈ కెరీర్లో నేను ఇప్పుడే అడుగులు పెడుతున్నా కాబట్టి నాకు పెళ్ళయిందని తెలిస్తే నాకు అది మైనస్ పాయింట్ అవుతుంది అని అంటాడు. అందుకని నీకు పెళ్ళయి భార్య ఉందనే విషయం దాచిపెడతావా అని అడుగుతాడు ప్రతాప్ గారు. తప్పదు నానా అని అంటాడు యష్. ఇదెక్కడ విడ్డూరారా అని పద్దు అనబోతుండగా, యష్ చెప్పింది నిజమే అత్తయ్య గారు. యష్కి పెళ్ళయిందని అప్పుడే తెలియడం అది యష్ కెరీర్కి మంచిది కాదు. సరే యష్, నేను నీ స్నేహితురాలుగానే పూజకు వస్తాను అని అంటుంది. అర్థం చేసుకున్నందుకు థ్యాంక్స్. రేపు నేను ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి. 10ంటికి మీకోసం కారు వస్తుంది. ముగ్గురు కారులో రండి అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు. అర్థం కానట్టుగా చూస్తున్న అత్తామామ వైపు చూసి దీక్ష కూడా తన రూమ్లోకి వెళ్ళిపోతుంది. యష్ తనకు ఇష్టమైన చిత్రపటాన్ని హృదయానికి హత్తుకొని ఆలోచిస్తూ పడుకుంటాడు. ఎర్లీ మార్నింగ్ యష్ వెళ్ళటానికి రెడీ అవుతుండగా దీక్ష అప్పటికే పూజ బుట్టతో గుడికి వెళ్ళి లోపలికి వస్తుంది. యష్ రూమ్ దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసి ఉన్న డోర్ నాక్ చేస్తుంది. ఎవరు అని అడుగుతాడు యష్ రెడీ అవుతూ. నేనే యష్ అని అంటుంది దీక్ష. లోపలికి రా అని అంటాడు తల దువ్వుకుంటూ. దీక్ష లోపలికి రాగానే యష్ ట్రెడిషనల్ డ్రెస్లో రెడీ అయ్యి అందంగా కనిపిస్తుంటాడు. కొన్ని క్షణాలు యష్ని అలాగే చూస్తుండిపోతుంటుంది. ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. గుడికి వెళ్ళి వచ్చాను యష్. నీ కెరీర్ సక్సెస్ కావాలని నీ పేరు మీద పూజ చేసి వచ్చాను. నువ్వు పర్మిషన్ ఇస్తే అమ్మవారి కుంకుమ నీకు పెట్టాలనుకుంటున్నాను అని అంటుంది. పెట్టు అంటాడు. దీక్ష సంతోషపడుతూ యష్ నుదుటిన కుంకుమ దిద్దుతుంది. కొన్ని క్షణాలు ఆ ఇద్దరి కళ్ళు కలుస్తాయి. సరే, ఇక నేను వెళ్తాను. మీరు 10 వరకు వచ్చేసేయండి అని చెప్పి యష్ హడావుడిగా వెళ్ళిపోతాడు. కొన్ని గంటలకు దీక్ష వాళ్ళు పూజ దగ్గరికి వెళ్ళగానే అప్పటికే లల్లి, సందీప్ అక్కడ యష్తో మాట్లాడుతూ కనిపిస్తారు. చాలా రోజుల తర్వాత కూతుర్ని చూడగానే ప్రతాప్ గారు, పద్దు కాస్త ఎమోషనల్గా ఫీల్ అవుతుంటారు. నాన్న అంటూ లల్లి వాళ్ళ దగ్గరికి వస్తుంది. పద్దు కోపంతో మూతి తిప్పుకుంటే ప్రతాప్ గారు కూతురు తల నిమురుతూ, ఎలా ఉన్నావమ్మా అని అడుగుతాడు. నేను సంతోషంగానే ఉన్నాను నానా అని అంటుంది లల్లి.
సందీప్ కూడా వాళ్ళ దగ్గరకు వచ్చి వాళ్ళిద్దరి కాళ్ళకు నమస్కరిస్తాడు. వాళ్ళిద్దరూ అల్లుడిని చూడటం కూడా అప్పుడే. మొదటి క్షణంలోనే అల్లుడు మంచివాడనే అభిప్రాయానికి వస్తారు ఆ ఇద్దరు. పద్దు మాత్రం కూతురుతో మాటలు కలపకపోయినా లల్లీ మాత్రం కలుపుకొని పోతుంది. యష్ వాళ్ళని కలపాలన్న ప్రయత్నంలోనే లల్లీ సందీప్లను కూడా పూజకు ఆహ్వానిస్తాడు. దీక్ష కూడా అది చూసి సంతోషపడుతుంటుంది. కొద్దిసేపటికి విక్రమ్, అమృత మరికొంతమంది ఫ్రెండ్స్ కూడా అక్కడికి వస్తారు. ఏదైతే ఏంటి, చివరికి యష్ సాధించబోతున్నాడు అని అనుకుంటారు అందరూ. దీక్ష కాస్త బాధపడుతూ, అన్నీ బాగుండి ఈ పూజకు మా అమ్మ, నాన్న, తమ్ముడు, చెల్లి కూడా వచ్చి ఉంటే ఎంత బాగుండేదో అని అనుకుంటుంది మనసులో. పూజ సమయం దగ్గర పడే కొద్దీ యష్ ఒకరి కోసం ఎదురు చూస్తూనే తల్లిదండ్రులతోనూ లల్లీ, సందీప్తోనూ మాట్లాడుతుంటాడు. దీక్ష అప్పటికే కుటుంబ సభ్యులకు దూరమై అమృతతో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళకి దూరంగా ఉన్నందుకు దీక్ష మనసులో చిన్న వెలితి కనిపిస్తుంటుంది. డైరెక్టర్ ఫణి యష్ దగ్గరికొచ్చి, యశోధన్, పంతులు గారు వచ్చారు. మీ వాళ్ళు అందరూ వచ్చినట్టేనా? పూజ ప్రారంభిద్దామా అని అడుగుతాడు. మరొక వచ్చేదుంది. కొంచెం సేపు ఆగుదాం సార్ అని అంటుండగా ఒక కారు వచ్చి ఆగుతుంది. అదిగో వచ్చారు. పూజ ప్రారంభించమని పంతులు గారికి చెప్పండి అంటూ యష్ ఆ కారు దగ్గరికి వెళ్తుంటాడు. ఆ కారులో నుంచి హీరోయిన్ ధృవ దిగుతుంది. శృతి వస్తుందని ఊహ కూడా అనుకోని దీక్ష, ప్రతాప్ గారు, పద్దు తనని చూసి ఆశ్చర్యపోతుంటారు. ఇదండి ఈ ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీద మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇవ్వడం మాత్రం మిస్ కావద్దు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.